నాన్నగారు కల్కి సినిమా అదిరిపోయింది కదండి. అవునరా, మన ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని ఎక్కడికో తీసుకెళ్లారు. సినిమా అంతా బానే ఉంది కానీ బయటకు వచ్చాక ఫ్యాన్స్ అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అని ఓ తెక్కొట్టేసుకుంటున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప నాన్నగారు? వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప తెలియాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరి గురించి తెలియాలరా. అర్జునుడు పాండురాజుకి కుంతీదేవికి ఇంద్రుడి అంశతో జన్మించాడు. అర్జునుడు జన్మించినప్పుడు ఈ బిడ్డ ఈశ్వరుడంత శక్తివంతుడని, పరాజయం లేని వీరుడని, రాజులందరినీ ఓడిస్తాడని, అశ్వమేధ యాగం 3 సార్లు చేస్తాడని ఆకాశవాణి పలుకుతుంది. అర్జునుడి జననం చూసి దేవతలందరూ ఆకాశం నుంచి పూలవర్షం కురిపించారు. అర్జునుడు సవ్యసాచి అంటే 2 చేతుల్ని సమానంగా వాడగల యోధుడు. చాలా ఏకాగ్రత కలవాడు, ఏకసంతాగ్రాహి. ఎలాంటి కష్టమైన అస్త్ర విద్యలైనా ఇట్టే నేర్చుకునేవాడు. ఒకానొక సమయంలో నివత కవచులు అనే రాక్షసులు ఉండేవారు. వారి సంఖ్య 3 కోట్లు. వాళ్ళందరూ అర్జునుడిని చుట్టముడతారు. వాళ్ళ దాటికి ఆకాశం అంతా చీకటైపోతుంది. కానీ అర్జునుడు ఒక్కడే వాళ్ళందరినీ సంహరించాడు. పాండవులు 5గురైనా వాళ్ళ ధైర్యం మాత్రం అర్జునుడే. అర్జునుడికి రాని విద్య అంటూ లేదు. అర్జునుడు ఓడిపోని యుద్ధమే లేదు. ద్రోణాచార్యుడికి ప్రియశిష్యుడు. విలువిద్యలో ఈ ప్రపంచంలో అర్జునుడిని కొట్టేవాడే లేడు. శివుడితో సమానంగా పోటీ పడగల శక్తి ఒక్క అర్జునుడికి మాత్రమే ఉంది. అర్జునుడి గురించి తెలిసింది నాన్నగారు, మరి కర్ణుడి గురించి? కర్ణుడు కూడా కుంతిపుత్రుడే. అర్జునుడి కన్నా పెద్దవాడు. ఏ దేవుణ్ణైనా తెలుసుకొని మంత్రం జపించి వారి ద్వారా సంతానం పొందవచ్చని దుర్వాస మహర్షి కుంతీదేవికో వరం ఇస్తాడు. ఆయన ఇచ్చిన వరాన్ని పరీక్షిద్దామని కుంతీదేవి కనిపిస్తున్న సూర్యభగవానుడిని ప్రార్థించి మంత్రం జపిస్తుంది. అప్పుడు సూర్యుడికి సమానమైన తేజస్సుతో కవచ కుండలాలతో ఓ బిడ్డ జన్మిస్తాడు. అతనే కర్ణుడు. కర్ణుడు పుట్టే సమయానికి కుంతి ఇంకా చిన్నపిల్లే. పెళ్లి కూడా కాకుండా బిడ్డను పెంచితే సమాజం నానా మాటలు అంటుందని అప్పుడే పుట్టిన బిడ్డని ఒక బుట్టలో పెట్టి గంగానదిలో వదిలేస్తుంది. హస్తినాపుర రాజ్యంలో రథసారథిగా పనిచేస్తున్న అధిరథుడు నదిని సందర్శించినప్పుడు పిల్లవాడిని చూస్తాడు. అతనికి సంతానం లేదు కాబట్టి తన భార్య రాధతో కలిసి బిడ్డను దత్తత తీసుకుంటాడు. అందుకే కర్ణుడిని సూతపుత్రుడని, రాధేయ అని కూడా పిలుస్తారు. కర్ణుడు పుట్టుకతోనే చిరంజీవి. బంగారు కవచకుండలాలను చర్మం కతుక్కుని పుట్టినవాడు. ఎంతో గొప్పవాడు, దానగుణం, శౌర్యం ఉన్న మనిషి. మహాభారతం ప్రకారం కర్ణుడికి 3 గురువులు: ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మరియు పరశురాముడు. ఒకానొక సమయంలో కౌరవులు మరియు పాండవులతో పాటే కర్ణుడు గురుకులంలో విద్యను అభ్యసించేవాడు. కానీ ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం నేర్పించడం అనేసరికి కర్ణుడు ఆ గురుకులాన్ని వదిలి పరశురాముడి దగ్గర శిష్యరికం చేద్దాం అనుకుంటాడు. పరశురాముడు పాదాలపై పడి తనకు గురువుగా ఉండమని వేడుకుంటాడు. పరశురాముడు కర్ణుడిని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు: నువ్వు క్షత్రియుడివా అని. దానికి కర్ణుడు నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్తాడు. అది విన్న పరశురాముడు కర్ణుణ్ణి శిష్యుడిగా అంగీకరిస్తాడు. అతడికి అన్ని విద్యలు నేర్పుతాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం కూడా పరశురాముడి దగ్గరే నేర్చుకుంటాడు కర్ణుడు. క్రమక్రమంగా కర్ణుడు పరశురాముడికి ప్రియ శిష్యుడు అవుతాడు. ఒకానొక రోజు మధ్యాహ్నం పరశురాముడు నేలపై పడుకుని ఉంటాడు. అతను కర్ణుణ్ణి దిండుగా ఉపయోగించుకోవడానికి జింక చర్మాన్ని తీసుకురమ్మని కోరతాడు. దానికి కర్ణుడు, ప్రభు దయచేసి నా ఒడిని దిండుగా ఉపయోగించుకోండి అని సమాధానం ఇస్తాడు. పరశురాముడు కర్ణుడు ఒళ్ళో తలపెట్టి గాఢ నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడే కర్ణుడు ఒక తేలు తమ దగ్గరికి రావడం చూస్తాడు. తన గురువుని నిద్ర లేపడం ఇష్టం లేక కర్ణుడు తేలు తన తొడను కొడుతున్నా కదలకుండా అలాగే ఉండిపోతాడు. పరశురాముడు మేల్కొనే సమయానికి కర్ణుడి కాలంతా రక్తంతో తడిచి ఉంటుంది. వెంటనే ఏమైందని అడుగుతాడు. పరశురాముడు తన ఒళ్ళో నిద్రిస్తుండగా తేలు ఎలా కుట్టిందో కర్ణుడు అతనికి చెప్తాడు. తేలు కొడుతున్న ఆ బాధను భరించగలిగావంటే నువ్వు ఖచ్చితంగా బ్రాహ్మణుడు కాదు, ఒక క్షత్రియుడు మాత్రమే తేలుకాటు నొప్పిని తట్టుకోగలడు. ఇంతకీ నువ్వెవరు అని నిలదీస్తాడు. అప్పుడు కర్ణుడు పరశురాముడు పాదాలపై పడి ఏడవడం మొదలు పెడతాడు. స్వామి, నేను నీకు అబద్ధం చెప్పాను. నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుణ్ణి కాదు. నేను ఒక రథసారథి, అధిరథుని కుమారుణ్ణి. నేను మీ దగ్గర శిష్యుడిగా ఉండడానికే అబద్ధం ఆడాను అని కర్ణుడు చెప్తాడు. ఈ మాటలు విన్న పరశురాముడు తీవ్రమైన కోపంతో నువ్వు నా నమ్మకాన్ని మోసం చేసినట్టే నీకు అస్త్రం అవసరం అయినప్పుడు నీ జ్ఞాపక శక్తి నీకు ద్రోహం చేస్తుంది అని కర్ణుడిని శపిస్తాడు. ఈ శాపం వల్లే కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అస్త్రాల్ని ఎలా ప్రయోగించాలో మర్చిపోతాడు. నాన్నగారు, గాంధీవం అంటే ఏంటండి? మహాభారతం ప్రకారం గాంధీవాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఈ పవిత్ర ఆయుధం శివునికి అందించబడింది. ఆ తర్వాత ప్రజాపతికి, అతని తర్వాత ఇంద్రుడికి,
సోముడికి ఈ విల్లు అందించబడింది. చివరగా వరుణుడు పాండవుల్లో పరాక్రమశాలైన అర్జునుడికి ఈ గాంధీవాన్ని ఇస్తాడు. ఈ గాంధీవం ధరించిన వ్యక్తికి ఈ ఆయుధం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈ ఒక్క గాంధీవం లక్షల విల్లులతో సమానం మరియు ఈ విల్లు 108 ఖగోళ తీగలను కలిగి ఉంటుంది. ఈ గాంధీవాన్ని ఎవరూ నాశనం చేయలేరు. ఈ గాంధీవం నుంచి వచ్చే శబ్దం ఉరుము పడినప్పుడు వచ్చే శబ్దంతో సమానంగా ఉంటుంది. ఇంత గొప్ప ఆయుధం అర్జునుడికి ఎలా వచ్చిందండి? ఒకానొక సమయంలో అగ్నిదేవుడు తన శక్తి మరియు తేజస్సును తిరిగి పొందాలని కాండవప్రస్థ వనాన్ని మింగేయాలని అనుకుంటాడు. అందుకోసం కృష్ణార్జునుల సహాయాన్ని తీసుకుంటాడు. అర్జునుడు ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ యోధుల్లో ఒకడు మరియు గొప్ప విలుకాడు. అతను అగ్ని నుండి తన బలానికి నైపుణ్యానికి సమానమైన శక్తివంతమైన విల్లును కోరుతాడు. అప్పుడు అగ్ని తనకు కావలసిన ఆయుధాన్ని అనుగ్రహించమని వరుణదేవుణ్ణి అభ్యర్థిస్తాడు. వరుణుడు అర్జునుడికి గాంధీవ విల్లుని అలాగే తరగని సంఖ్యలో బాణాలను అందించే అమ్ముల పొదలను ఇస్తాడు. ఈ గాంధీవంతోనే అర్జునుడు కురుక్షేత్రంలో ఎంతో మంది వీరులను సంహరించాడు. మరి కల్కి సినిమాలో చూపించినట్టు ఇంకో ధనస్సు కర్ణుడి దగ్గర ఉంది కదా, అదేంటండి? అదే విజయధనస్సు. దాని పేరులోనే విజయం ఉంది. ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో విజయం వారిని వరిస్తుంది. దీన్ని దేవతలకు శిల్పైన విశ్వకర్మ తయారు చేశారు. తారకాసురుడు కొడుకులు నిర్మించిన త్రిపుర నగరాన్ని నాశనం చేయడానికి ఈ ధనస్సును తయారు చేసి విశ్వకర్మ ఆ మహాశివుడికి ఇచ్చాడు. అప్పుడు శివుడు పాశుపటాస్త్రాన్ని ఈ విజయధనస్సుతో వేసి దాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత విజయధనస్సుని ఇంద్రుడికి భద్రపరచమని ఇస్తాడు. ఆ ధనస్సును చూస్తేనే రాక్షసులందరికీ భయం పుట్టేది. ఆ తరువాత పరశురాముడు శౌర్యాన్ని చూసి మహాశివుడు విజయధనస్సుని అతనికి ఇస్తాడు. పరశురాముడు దానిని వాడే తన తండ్రి అయిన జమదగ్నిని అన్యాయంగా క్షత్రియులు చంపారని 21 సార్లు భూమి చుట్టూ తిరిగి క్షత్రియుల్ని తునాతునకల కింద చేశాడు. ఇందాక చెప్పుకున్నట్టు తన ప్రియ శిష్యుడైన కర్ణుడికి ఆ ధనస్సుని పరశురాముడు ఇస్తాడు. అలా ఒక రోజు ఆ విజయధనస్సుతో సాధన చేస్తుంటే ఒక బ్రాహ్మణుడి ఆవు చనిపోతుంది. ఆ రోజు నుంచి ఆ ధనస్సును వాడడం మానేస్తాడు. మళ్ళీ కర్ణుడు కురుక్షేత్రంలో 17వ రోజు వరకు విజయధనస్సుని వాడలేదు. ఇంకా ఈ ధనస్సు శక్తి అంటావా? దీని వింటినారి ఏ అస్త్రాల వలన విడిపోదు. దీన్ని ప్రయోగించిన ప్రతిసారి మేఘాలు గర్జించిన శబ్దంలా వస్తుందంట. ఈ విజయధనస్సుని సాధారణ మనుషులు ఎత్తలేరు. ఈ ధనస్సు నుండి దివ్యాస్త్రాలు సంధించినప్పుడు వాటి శక్తి రెట్టింపు అవుతుందంట. ఓకే 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 కర్ణార్జునుల గురించి వాళ్ళ ఆయుధాల గురించి నాకు అంతా అర్థమైంది నాన్నగారు. కల్కి సినిమాలో చూపించినట్టు ఇంకా వాళ్ళిద్దరు ఆయుధాలు ఈ యుగంలో కూడా ఉన్నాయంటారా? ద్వాపర యుగంలో కృష్ణుడు భూమిని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడికి ద్వారక సముద్రంలో మునిగిపోతుందని, అప్పుడు ద్వారకలో ప్రజల్ని కాపాడమని చెప్తాడు. అలా కాపాడే సమయంలో గాంధీవాన్ని ఎలా వాడాలో మర్చిపోతాడు అర్జునుడు. అతనికి మంత్రాలేమీ గుర్తుకురావు. అప్పుడు వ్యాసుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అదేంటంటే అర్జునుడు మంత్రాలు మర్చిపోయిన రోజు ఈ భూమి మీద అర్జునుడు పుట్టిన పని అయిపోయిందని, ఇంకా భూమిని వదిలేసే సమయం వచ్చిందని అర్జునుడు గ్రహిస్తాడు. పాండవులందరూ హిమాలయాలకు వెళ్ళిపోతుంటే మధ్యలో అగ్నిదేవుడు కనిపించి గాంధీవాన్ని వరుణదేవుడికి ఇచ్చేయమని చెప్తాడు. అర్జునుడు ఒప్పుకొని ఆ గాంధీవాన్ని సముద్రంలో వదిలేస్తాడు. ఈ పాయింట్ ని బేస్ చేసుకునే కల్కి సినిమాలో సముద్రాలు నీళ్లు అన్ని ఇంకిపోయినాయి కాబట్టి గాంధీవం భూమిలో దొరికినట్టు చూపించారు. దాని గురించి సరే నాన్నగారు, మరి విజయధనస్సు ఏమైంది? కర్ణుడి రథం పడిపోగానే ఆయన విజయధనస్సుని ఆ రథంలో ఉంచే రథచక్రాన్ని పైకి లేపడానికి కిందకు దిగుతాడు. వెంటనే అర్జునుడు కర్ణుడి మీదకు బాణం వేస్తాడు. కర్ణుడు మరణిస్తాడు. ఆ తర్వాత మహాభారతంలో విజయధనస్సు గురించి పెద్దగా ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ కొంతమంది ఏమో విజయధనస్సు పరశురాముడి దగ్గరే ఉందని అంటారు. విజయధనస్సు గురించి మహాభారతం తర్వాత ప్రస్తావన లేదు కాబట్టి కల్కి సినిమాలో ఆ ధనస్సుని అశ్వత్థాముడు భద్రపరిచినట్టు చూపించారు. అంతా బాగానే ఉంది నాన్నగారు, కానీ చాలా మందికి ఒకే ఒక డౌట్ మిగిలిపోయింది. అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప? మంచి క్వశ్చన్ అడిగావరా. అర్జునుడు కర్ణుడు ఇద్దరు గొప్ప వీరులే. కర్ణుడు కొన్ని యుద్ధాల్లో ఓడిపోయాడు, కానీ అర్జునుడు ఏ ఒక్క యుద్ధంలోనూ ఓడిపోలేదు. ప్రతి యుద్ధంలోనూ గెలిచాడు. కర్ణుడు అధర్ముడైన దుర్యోధనుడి వైపు ఉన్నాడు, కానీ అర్జునుడు ధర్మం వైపు ఉన్నాడు. ఆ యుగమైనా ఈ యుగమైనా ఏ యుగమైనా సరే ధర్మం వైపు నించున్నవాడే గొప్పవాడు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.